ఇది మీరు తినే ఉంటారు ఇప్పుడు దాకా ఆంధ్ర వాడు తెలుగు అంటే ఎవ్వరు ఉండరు. చాలా స్టేట్స్ లో ఫేమస్, చాలా బాగా ఇష్టంగా తింటారు. కానీ ఇది ఈ ఫార్మేట్ లో తినుండరు. టేస్ట్ చేయండి, నేను చెప్తా. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ ప్రసాదం ఐస్ నిజంగా బుంది లడ్డు ఉంది. వావ్, ప్రాపర్ లడ్డు. మనం తింటే ఏ ఫ్లేవర్, ఏ స్మెల్, ఏ ఆరా వస్తుందో లడ్డు ఐస్ క్రీమ్ ఇది. వెరీ నైస్. Actually, in these features, I am seeing one more heroine in Chashmika Mandana. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే. Heroine ఈ రోజు వెజ్ అంట. That's why I'm eating veg for heroine. Seriously, I am a die-hard non-veg fan. Today I am your fan. నే పడిపోయా 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 నిలువై. ఇంకా స్టార్టే కాలే. వాటర్ ఇవా? ముద్దపప్పు ఆవకాయ. No. ముద్దపప్పు ఆవకాయ. You tell. ముద్దపప్పు. Thank you, love you అంతే మాట్లాడతాను. Just randomly guess my age, man. 38 35 ఏ మాట్లాడరా? Guess this age. 29 30 ఫస్ట్ లో చెప్పు. ఒక ముగ్గురు క్రష్లు అంతేనా? ముగ్గురు చిప్పమ్మ అంటే నువ్వు క్రష్ చేసావు. పాపం ఓ పిచ్చిది ఇష్టపడ్డది. అయ్యో అయ్యో. మరి నువ్వు ఓకే చేయాల్సింది కదా. ఎవరిది అయ్యో? నన్ను అయ్యో ఆమె అయ్యో అన్నమాట. ఒప్పేసుకుంటే అయిపోయారు కదా. నువ్వు ఒక అయ్యో అయ్యాడు అంటున్నా. బాగా కలిపాడు. సునీత గారు చేసిన వంటలో మీకు బాగా ఇష్టమైన ఫుడ్? ఆవిడ దొండకాయ కూర చాలా ఇష్టం. దొండకాయ కూర చంపేస్తారు ఆవిడ. దాంతో పాటు ఆలూ ఫ్రై. ఆలు ఇస్ ఆలు అన్బీటబుల్ ఫ్రై. విచ్ ఫుడ్ యు లైక్ మోర్ మేడం? ముద్దపల్లు. ముద్దపప్పు. ముద్దపాలెట్. మొత్తపాలు కాదు, గుడ్డుపాలు. ముద్దపప్పు. గుడ్డుపాలు. ప్రాన్ ఫ్రై, రాగి సంగటి, చికెన్ కర్రీ, బూందీ లడ్డు, ఐస్ క్రీమ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ముద్దపప్పు ఆవకాయ ఇక్కడ. నువ్వు చూడు బగినపల్లి. అది తీసుకొని పెరుగన్నం పెట్టారు. నా సినిమా కొత్త మలుపు రాబోతుంది 12th June. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఏంటమ్మా ఇది? కొత్త కోడే. పాత కూడా ఏదో బా, పన్నీర్ తీసండి అసలు టేబుల్ నుంచి. అది నాన్ వెజ్ టేబుల్, ఇది వెజిటేబుల్. ఈ రోజు వెజ్ వేసేస్తే నాన్ వెజ్ కాంపిటీషన్. వెజిట్ పంపించండి, పొద్దు పంపించే. ఆట పంపించి. హీరోయిన్ ఈ రోజు వెజ్ అంట. దట్స్ వై ఐ యామ్ ఈటింగ్ వెజ్ ఫర్ హీరోయిన్. Yes ma'am. Seriously, I am a die-hard non-veg fan. But from today I am your fan. నే పడిపోయా 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 నిలువై. ఇంకా స్టార్టే కాలే. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. Support me for around. I am super excited because I mean పాపం దడుచుకున్నట్టున్నాడు. మెల్లగా ఇదన్నో కదా, నీకన్నా తొందర నాకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు టేస్టీ తేజ. Thank you. ముగ్గురు ఫస్ట్ టైం వచ్చారు టేస్టీ తేజకి. అండ్ మేడం గారు ఫస్ట్ మూవీ, బ్రదర్ సెకండ్ మూవీ, భయ్యా మూవీస్ అసలు గుర్తులేవు, చేస్తానే ఉన్నాడు అన్న. ఒక రెండు చెప్పన్నా. చెబుతా. అహింస. ఇందాక చెప్పినది నేను. ఇది డెబ్యూ మూవీ చెప్పండి. అవునన్నా, నేను ఇందాకనే చెప్పిన ఆయనకు అది. ఆ వీడియో ప్రమోషన్ చేశాను నేను. అభిరామ్ గారు 2 million పోయింది. రెండోది అండ్ నెక్స్ట్ కొత్త మలుపు. అమ్మారా ఐ విల్ సర్వ్. ఇది పన్నీర్ అక్క. నువ్వు ఇంకో 2 స్టార్టర్లు వేస్తున్నా వెజ్ లో. ఈరోజు ప్యూర్ వెజ్ మేడం. నో సిగ్గు, నథింగ్. సిగ్గు మీన్స్ శరం. శరం మీన్స్ వాట్ మేడం? Saram means shy. దట్ ఈస్ పన్నీర్ ఎట్లుంది? తినలేదు ఇంకా. నువ్వు తిని వచ్చే మరి కానీ దాంట్లో వచ్చిన నేను. అన్న నీ సినిమాలు మాత్రం సూపర్ ఉంటాయి అన్న. భలే చేస్తావు సినిమా. అహింస ఇవాళ నేను చెప్తున్నా. అసలు అహింస కొత్త మలుపులో ఉంటది. కొత్త మలుపులో టీజర్ లో చూసాను, కనపడ్డావు ఎక్కడ? అది. మేము ప్రమోషన్ 0 స్టార్ట్ చేసినాం. మా కొత్త మలుపు సినిమా June 12th రిలీజ్ అవుతుంది.
దానికి సంబంధించి ఫస్ట్ వీడియో ఎవరితో మాట్లాడుతున్నా కదా నువ్వు మాట్లాడాలా ఆయన తిన్నా? అది కాదండి మాట్లాడుతున్నా అరుస్తున్నాడు భయ్యుడు నీ మధ్యలో చేపెట్టాడు ఏంటి? జూన్ 12th రిలీజ్ అవుతుంది. ఇది ఒక్కటి చెప్పు. పెద్దలు పూజ్యులు గురు సమానులు వృద్ధులు మన టేస్ట్ తేజ గారు start చేయాలి. ఆ వృద్ధులు తీసేయండి. పెద్దలు కూడా తీసేయండి. ఏ అంత పెద్దవాడిని ఏం కాదు. ఏ ఊరికన్నా? నేను పక్కన పెట్టాను నేనే మాట్లాడుకోవాలి ఏజ్ గురించి. ఒక్క రోజు ఉండు. మేడం ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. ఆనియన్స్ చూసుకో అందుకే. యూ జస్ట్ ర్యాండమ్లీ గెస్ మై ఏజ్ మేడం. 38. 35. మాట్లాడు. ఏ మాట్లాడలే? గెస్ దిస్ ఏజ్. అరే పత్తర్ సే మాట్లాడు. His age like 29, 30. ఓకే ఇప్పుడు మేడం గారు హిందీలో కాకుండా ఒక పదం కూడా ఆంగ్లం వాడకుండా ఓన్లీ జస్ట్ తెలుగులో ఓన్లీ తెలుగు ఉపయోగించి అబౌట్ దీస్ టూ గైస్ యూ హ్యావ్ టు టెల్ 1 minute ఇన్ తెలుగు ఓన్లీ. 1 minute. ఓకే 30 seconds గారు. Okay. చెప్పు 15 seconds కారు అని. 1 minute మాట్లాడాలి. ఓకే 30 seconds. Mahinder and our hero garu చాలా మంచి అబ్బాయి. ఓకే ఇక్కడ మేడం. ఓకే ఓకే మహేందర్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం. చెప్పాల్సిన పని లేదు. బై సీయింగ్ అబ్బాయి చాలా నాటీ. ఏం చేసావు అట్లా నాటే మరి ఇంకేం నాటి వాట్ ఈ డిడ్ దట్ నాటీ గైస్ బై టింకరింగ్ వాట్ నాటీ ఆ కోచ్ ఓకే ఆమెకు తెలుగు రాదు కాబట్టి హి ఇస్ నాటీ నాటి కోడి కదా కోతి. హీరో గారు కూడా చాలా నాటీ. ఎప్పుడండి దొంగ. ఎలా మేము సర్కార్లో చూసాం అక్కడ అంత పెద్ద నాటీ ఏం కాదులే కానీ ఇందులో నాటీ అయితే మీరు చూడాలనుకుంటే అసలు చూసా అది ఎందుకులే అని చెప్పి. ఓకే అమ్మా అప్ టు నౌ యూ పొగుడు నో దిగుడు నో పొగుడు ఓన్లీ దిగురు. ఓన్లీ దిగుడు. దిగుడు. ఇప్పుడు రప్ప రావాలంటే తెలుగులో నో నో ప్రైసింగ్ రే. ఏం చెప్పండి అంది. మీకు ఉన్నదే చెప్పండి. నెగిటివ్ యూ టెల్ ఇన్ ఇంగ్లీష్ హిందీ ఆల్సో నో ఇష్యూస్. నెగటివ్ నెగిటివ్ అబౌట్ దీస్ టూ గైస్. నెగటివ్ తో బాత్ హై. ఓకే టెల్ నేను నెగిటివ్స్ అన్ని పట్టుకోండి. బడ్చుకోలే మరి మీరు 20 ఏళ్ళు మీడియా ఎక్స్పీరియన్స్ అంటే शूट में महेंद्र बोल दो బొంగ బొంగ నిన్నగా బొంగు బోల్దు అంటుందంటే హిందీలో చెప్పాలా అని. చెప్పు బోల్దు హి ఇస్ నాట్ అమాయకుడు హి ఇస్ ఆల్ వి నో. ఈ అమ్మాయికుడు నా గురించి ఇది విన్నావా? అమాయకుడు కాదంట అమ్మాయి. అదా చెప్పు మేడం. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సీరియస్లీ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ ప్లీజ్ బీ హియర్ అప్ టు 10 minutes అట్లీస్ట్. లాఫ్ వాట్ ఏ లాఫ్ అబ్బా చూసి ఈ లాఫ్ వద్దు నాకు. ఎందుకు అండి? ఓకే అమ్మా ఎంత పెద్ద పని చేసిన అర్థం కాదు. బై లుకింగ్ యువర్ లాఫ్ ఈస్ సో ప్లెజెంట్ మేడం. ఆఫ్టర్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ లాఫ్ ఫర్ 10 minutes అట్లీస్ట్. ధన్యవాదాలు. బయట I will be here. ధన్యవాదాలు. అన్న నువ్వు యూనిక్ కాన్సెప్ట్స్ వెళ్తావు. ఈ రోజుల్లో కొత్తగా లాంచ్ అయిన హీరోస్ అందరూ కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని వస్తుంటే జనాల్లో తెలియకుండా కమర్షియల్ సక్సెస్ ఆర్ నాట్ తీసి పక్కన పెడితే ఒక మంచి అభిప్రాయం అనేది వస్తుంది. ఫస్ట్ మూవీతో మీ మీద అభిప్రాయం వచ్చింది. అదే అభిప్రాయం ఇది కంటిన్యూ అయ్యి ఇది కమర్షియల్ గా కూడా సక్సెస్ కావాలని చెప్పి హోల్ హార్టెడ్ గా మీకు విషయాస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కమింగ్ టు అవర్ కార్తీక్ బ్రో. నేను అంటున్నా ఏం లేదు జనరల్ గా నేను చెప్తున్నానా సరదాగా మన ఫోన్లో చూసుకుని నిన్ను ఫోన్లో బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళి చూసేదాకా వెళ్ళావు నువ్వు. సీరియస్లీ నీది చాలా అంటే చాలా మంచి జర్నీ. ఈ జర్నీ నీ సక్సెస్ ఇక్కడ దాకా వచ్చినందుకు కాదు ఇక్కడ నుంచి సస్టైన్ అవ్వడం నీ సక్సెస్ ఆల్రెడీ వచ్చేసావు. సస్టైన్ అవ్వాలని చెప్పి హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా. అండ్ ఒక పక్కన నాకు స్వార్థం కూడా ఉంది. ఒక యూట్యూబ్ ఫ్యామిలీ నుండి నువ్వు వెళ్ళావు. ఇలాగే స్క్రీన్ మీద చూసినప్పుడే లేదా అరే మీ అమ్మ భలే చేస్తా మనవాడు ఉంటే సరదాగా చూసి ఎంజాయ్ చేసేయచ్చు అనే ఒక మార్క్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు డిజిటల్ ప్లాట్ఫామ్లో. అది స్క్రీన్ మీదకి వెళ్ళి మీకు సక్సెస్ అవ్వాలని చెప్పి హోల్ హార్టెడ్ యూస్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా మిమ్మల్ని చూసి నాకు కలిగించిన ముద్దు పెడతాడంట. దానికన్నా ముందు ఫస్ట్ నీకు ముద్దపప్పు ఒకటే టేస్ట్ చేపిస్తా. పైన మొత్తం గీ నెయ్యి మనసాక్షి నాన్న ఏమన్నా ఏనా ప్రాన్స్ ఉంది చికెన్ ఉంది. సరే నువ్వు తిన్న తర్వాత ఆ మాట చెప్పు నాకు. ఓకే కేవలం ముద్దపప్పు ఆవకాయ ముద్దపప్పు. మామూలు టెంపరేచర్. హలో
ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్పు. థ్యాంక్ యూ, లవ్ యూ, అంతే మాట్లాడదు. దానికంటే ముందే అన్నారు. చాలు. దానికంటే ముందే ఉన్నా ముద్దపప్పు నేను అనుకున్నదే అన్నా. మీరు అనుకున్నదే అన్నారు మేడం. యూ ఈట్ యూ వైబ్ అంతే. సరే అండి. నేను ఈ ఇంకా మొత్తం వీడియో అయిపోలేదు. అయిపోకముందే ఫిక్స్ అయిన ఏంటంటే తేజాని ఎంత తక్కువ కలిస్తే అంత మంచిది అని. ఏనా ఏమో నేను నీలాగా అయిపోతే అన్నా డిఫరెన్స్ ఏం లేదు. నాలాగా అయిపోతేనా అయ్యేదేంటి? ఇద్దరు ఒకటేగా. అదే అంటే నా డిఫరెన్స్ ఏం లేదు అంటున్నా. సో ఈ డైలాగ్ నేను వేయచ్చా? యూ కెన్. Is this? ఓకే. This is ముద్దపప్పు. ముద్దపప్పు. అరే ఆచక దా 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 ఓకే. ము ము గు దా తా దా దాను తా దా దా యు టెల్ ము దా. छोटा छोटा ले दैट मू. ఓకే. मू 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 बोलो. ము दा दा दा. దా. He will come. मुद्दा पप्पू. पप्पू means దాల్. dal. Avakai means this one. Andhra special. आवके तो पता है ना आपको? अचार. हाँ हाँ. अचार जो कहते हैं. इंग्लिश अचार मिक्स्ड है दाल में बेसिकली. हाँ मुझे और लगा चावल के taste- साथ. हाँ टेस्ट है. Very famous in Andhra states. Super Telugu states lo अच्छा है. You just take this and bite this. ఇంకొక స్పూన్ వేసుకుంటా. ఇందాక ఒకటి చాలు అన్నావు. మా ఇష్టం అండి. ఏ తినద్దా? ప్రాన్స్ ఫిష్ ఉంది నాకు వద్దన్నావు. नथिंग बीट्स दिस एंड अब्बा. అదే కదా యాక్చువల్ లాస్ట్ లో महेंद्र పెట్టాను. नॉन वेज ना नॉन वेज खाओ. కాటేజీ यहाँ पे नजर नहीं देना ठीक है. దిస్ ఇస్ అవర్స్. इसका नाम बोलो फिर Ours. से. हाँ? इसका नाम बोलो फिर से. అది ఒక్క ఉదర్స్ కావాలి నాకు. जब तक आप सही नहीं बोलेंगे आप खा नहीं सकते. ముద్దపప్పు. సూపర్ ఆవకాయ. హిందీలో ఏమంటారమ్మా? హిందీ మే గంటలు మేడం నిజంగా bro. అచార్ डालो. మ్యాచ్ అన్న చెప్తున్నా కదా నేను తిన వన్ ఆఫ్ ద బెస్ట్. అచార్ डालो. అవునా? అసలు ఇక్కడ అంతా సూపర్ నిజంగా ముద్దపప్పు ఆవకాయ. మీరే చేశారా? మంచు మనోజ్ అన్నకు పెడితే వీడియో మొత్తం వేరే ఐటమే ముట్ల. ఆయన ఆయన తినుకో నాకు సంబంధం లేదు నాకు. ఇంకోటి కూల్ వాటర్ బాటిల్ ఎవరా? అసలు ఇవన్నీ లేకపోతే నేను అదే తింటున్నా కానీ ఎంత టేస్ట్ చేయాలి. అది సూపర్ కదా, నచ్చింది కదా. సూపర్. ముద్దపప్పు ఆవకాయలో అరుగుని కొట్టిన రెస్టారెంటే లేదు. నేను కాదు భయ్యా. ఇప్పుడు దాకా నువ్వు నిజంగా తిన్నావా? అండి. అసలు వచ్చి అదొక్కటి ఆర్డర్ చేసుకొని సోల్ సాటిస్ఫై అయ్యి కంఫర్టింగ్ ఫుడ్ అది. మన తెలుగు ఫుడ్ అది. ఎంత నాన్ వెజ్ ఉన్నా ఎంత ఏమున్నా ముద్దపప్పు ఈజ్ ముద్దపప్పు. ముద్దపప్పు ఆవకి ఏం చెప్పా బాయ్ బాయ్. అదే కదా అర్థం కాలేదేమో అనుకున్నా. ఓకేనా? నాకు ఏం అనిపిస్తుంది అంటే అంటే? our movie story is Gravy. like this ముద్దపప్పు. ముద్దపప్పు इसीलिए అసలు మార్కెటింగ్ అంటే ఇది కదా. इसीलिए అందుకే क्योंकि यहाँ पे अचार ఉంది, దాల్ ఉంది, పప్పు ఉంది, రైస్ ఉంది, టేస్ట్ ఉంది. టేస్ట్ ఉంది. और मूवी स्टोरी इज लाइक दैट. కరెక్ట్. ఆల్ మిక్స్డ్. और मिक्स अब इसमें- सस्पेंस ఉంది, కామెడీ ఉంది, లవ్ ఉంది. కరెక్ట్. గుడ్డు పాలు అన్నది మేడం. దిస్ కర్రీ ఈజ్ గుడ్డు మాలు. గుడ్డు పాలు. गुड्डू पालू दूध डाल के बनाते. इसमें बनाते हैं గుడ్డు మీన్స్ ఎగ్. गुड्डू. ओके. గుడ్డు పాలు. गुड्डू पालू. पालू मींस करी. करी. ఇంకోటి నో మేడం. ఈ రెండు కలిపి గుడ్డు పప్పు. मिल्क. ओह नाइस. మిల్క్ అండ్ ఎగ్ మిక్స్డ్ కర్రీ. దట్ ఈస్ గుడ్ ఫర్ దిస్ బగారా. నో ओके. ఇష్యూస్. ఇట్ ఇస్ గుడ్ ఆల్సో. ఈట్ ఇట్. स्टमक में जाएगा, नो प्रॉब्लम. నెక్స్ట్ ఫస్ట్ నీకు ఇష్టమైన ఫుడ్? ఇదే ఫుడ్. ఫుడ్ అంటే ఇష్టం అంతేనంటావు, సంబంధం లేదు. అర్థం లేదు. నీకు నాలాగే వావి వరుసలు ఉండవు. ఏదైనా ఓకే. ఏ గ్రేవీ ఈ గ్రేవీ పాతేవి. ఇది నా డైలాగ్ అన్న. మీకు ఫేవరెట్? నేను కొంచెం ఈజీ గోయింగ్ అండి. మనం కానీ- ఇంకా కానీ ఆప్షన్స్ ఉంటే అన్నది తింటాడు. ఆఫ్ కోర్స్ బాయ్ బాబా. నువ్వు బాగా చెప్పనప్పుడు నాకు చెప్పు. హోమ్ ఫుడ్ ఎక్కడైనా అంటే నాకు ఆప్షన్ ఉంటే మాత్రం ఇంట్లో తినడానికి ఎక్కువ చూస్తా. సునీత గారు చేసిన వంటలో మీకు బాగా ఇష్టమైన ఫుడ్? ఆవిడ దొండకాయ కూర చాలా ఇష్టం. దొండకాయ కూర. చంపేస్తారు ఆవిడ. ఓకే. అది ఇంకా
నన్ను అది పెట్టి నిజంగా అసలు మ్యాడ్ అనిపిస్తుంది. దాంతో పాటు ఆలూ ఫ్రై. ఆలు ఇస్ ఆలూ ఫ్రై ఏది వచ్చినా ఆలు నాకు నెక్స్ట్. సూపర్. దట్స్ వాట్ యు ఆర్ మిస్సింగ్ దిస్ హియర్ నౌ. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ కాకినాడ. ఇదంతా కాకినాడ cuisine. అవునా, కాకినాడ ఆంధ్ర, ప్యూర్ ఆంధ్ర. ప్రాన్స్ కూడా భలే ఉందన్న. అక్కడి నుంచి వచ్చిందన్న. అవునా? ఇక్కడ లోకల్ కాదు ఇదంతా. మన దగ్గర సీ ఫుడ్ ఏదన్నా అక్కడి నుంచి వస్తుంది, కాకినాడ నుంచి. ఫిష్ బాగా రోజ్ మిల్క్ అక్క దా. వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అట్రాక్టెడ్ ఇన్ దిస్ మూవీ టు యాక్సెప్ట్ ఫర్ యూ? मुझे ऐसा लगता है कि जो भी लड़कियां हैं वो लोग रिलेट कर पाएगी अपने आप के साथ. ऐसा एक मतलब स्टोरी में एक मैसेज है. मतलब मसाज नहीं मैसेज. సారీ इसीलिए समर हीट मसाज. ओके, तो इसके लिए मुझे बहुत अच्छा लगा और इसके लिए मैंने accept किया. మేడం నెక్స్ట్ దిస్ వన్ రాగి ముద్ద. रागी Did you हाँ. eat? या, या. రాగి ముద్ద సార్ రాగి ముద్ద ఏంటని నాకు సంబంధం లేదండి. सब ముద్ద ముద్ద ఎందుకు మీన్స్ దిస్ ముద్ద పాలు అన్ని ముద్దలే మీ 148 పళ్ళు వీడియోలు ముద్ద రాగి ముద్ద. ఓకే ముద్ద పెట్టు. ఇన్ని ముద్దలు ఎందుకు వచ్చినాయి? దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు अरे वो बॉल के तरह करके देते रहे बाहर. हाँ? वो अच्छा राउंड बॉल के तरह करके देते वो. దాంట్లోకి అమ్మ నాకు భయ్యాకి తీసేయక్క. ఈ ఆంధ్ర కారాలు తిని చాలా రోజులు అయిందండి. మేడం యు నో వాట్ ఈస్ ముద్ద? ముద్ద ముద్ద మీన్స్ రైస్ కలిపి 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 వి మేక్ ఇట్ ముద్ద. बाल ఓ బాల్. ఓకే मुद्दा. స్మాల్ స్మాల్ కిడ్స్ కో ముద్ద నోర్ వా దట్ ఈస్ ముద్ద. It's ma not boo. Mu not boo. Mudda. ముద్ద ముద్ద. నాట్ ముద్ద. ఈ వీడియో Not కమెంట్స్ Buddha. చూడాలి. నా కొడుకులు తింటున్నారా ఏం చేస్తున్నారు? మహేంద్ర నిల్లు యా నిల్లు నీళ్లు. నీళ్ళు చాలు చాలు రైస్ పెట్టి. చాలు చాలు చాలు. ఆయన చూడు చాలా చాలా రైస్ పెట్టా. అంటే పీస్ చాలు. చాలు చాలు మేడం కి అయితే మొత్తం వేసా మేడంకి. మేడం కి దిస్ దిస్ మిక్స్ నైస్. अरे बैगन है रे वो. बैगन 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 को काट के मसाला अंदर डाल के ముద్ద బనాతే. ముద్ద బనా మేడం దిస్ ఈస్ ముద్ద. ఐ యామ్ షోయింగ్ యు సీ. తినిపించే అట్లా ఫ్లో ముద్ద గోరు ముద్ద. దిస్ ఈస్ ఈజ్ హావింగ్ ఏ సిగ్నేచర్ తేజ ముద్ద అని తినిపించాను ఉంది ఫ్లోలో. మహేంద్ర ముద్ద. నేను చెప్తున్నా కదా నేను లైక్ దిస్ ఎవ్రీవన్ హావ్ దేర్ ఓన్ ముద్ద. సినిమా ప్రమోషన్కి వచ్చి ఏ ఫుడ్ బాగుంది బ్రో అదే బ్రో సినిమా ప్రమోషన్ చేసి చేసి అలసిపోయారు కాబట్టి రిఫ్రెష్మెంట్ వీడియో ఇది. థ్యాంక్స్. ఆల్రెడీ కింద ఇది స్క్రోల్ అక్కడ కనబడుతుంది చూడండి. కానీ కనెక్షన్ ఉందండి. మేము ఇప్పుడు ఆంధ్ర షూట్ చేసాం. ఓకే, ఇక్కడ ఉంది. ఆంధ్ర cuisine సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ, సో అదే కనెక్షన్. మీరు చేసిన 6 సినిమా పేరు చెప్పండి. అహింస, ఆదికేశవ, ఆదికేశవ. ట్రైలర్ లో చిన్న రోల్ చేసా. రోటీ కపడా రొమాన్స్ అనే సినిమా చేశా. అవునండి తెలుసు. 8 AM మెట్రో అని ఒక హిందీ సినిమా చేశా. ఏటీఎం మీటర్ 8 AM 8 AM. ప్యాన్ ఇండియన్. జైలర్ కూడా అంతేగా మరి. దాంట్లో ఆ డైరెక్టర్ ఎవరు అనుకుంటాం మలేషియన్ తీశారు కదా రాజ్ గారు, ఆయన డైరెక్టర్. అది రీసెంట్ గా ఇప్పుడు కిరణపురం గారిది చెన్నైలో స్టోరీ చేస్తున్నా. ఇప్పుడు కొత్త మలుపు రిలీజ్ ఉంది ఆల్మోస్ట్. అది కూడా నేను ఒక సినిమా థియేటర్ లో చూసాను పని ఇది. ఏది అదే గుర్తురాదు. ఆ సినిమా పేరు చెప్పలేదు నువ్వు. ఫంకీ అనుకుంటా. సారీ ఫంకీ చేసా. ఫంకీలో నాకు చాలా మంచి పేరు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద రోల్. తంతడా ఆయన చేసింది నేను గుర్తుపెట్టుకున్నాను. నువ్వు నిజంగా మర్చిపోయావు. తనాలి అసలు. ఇందాక అడిగినప్పుడు కూడా చెప్పలేదు నువ్వు అసలు. ఈ ఫర్గెట్ దిస్ మూవీ నేమ్స్ మేడం. ఫంకీ చేసా. ఫంకీలో నాకు చాలా మంచి పేరు వచ్చింది. అనుదీప్ అన్న పిలిపించి చాలా బాగా చేసిన పెట్టన్నారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వెబ్ సిరీస్లు కూడా చేశా. మన వదిలే అక్కడ నుంచి వచ్చావు మళ్ళీ అదెందుకు? అది కాదు ఓటీటీ ఆబ్వియస్లీ OTT అందరూ చేశారు. మిస్ పర్ఫెక్ట్ అని ఒకటి చేశారు. లావణ్య త్రిపాఠి గారు, అభిజిత్ గారు, హాట్స్టార్. హాట్స్టార్. డన్. అదొకటి. వేరే లెవెల్ ఆఫీసర్ ఆహా ఒకటి చేశారు. అట్లున్నాయి. నేను ఎంత వర్క్ చేసిన అంటే అంత వర్క్ చేసిన తర్వాత కొన్ని గుర్తురావు. మరి ఇందాక నేను అన్న ఒకసారి తప్ప అన్నా? టిష్యూ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అని ఎవరు? ఆయన. సీనియర్ ఓకే. మోస్ట్ ఆర్టిస్ట్
నా సంగతిలో నేను ఫుడ్ పెట్టి చంపేస్తా నేను. ఆయన ఆల్రెడీ చంపుతున్నాడు నన్ను. तेजा करो అమ్మా ఇది నూజ్ వీడి కార్డ్ రైస్ ఏంటిది? జస్ట్ దాంట్లో పెట్టి. मैंगो మ్యాంగో పల్పు ఊపర్ మే వీళ్ళు ఏమన్నా మందు కలుపుతారు ఇంట్లో? ఎందుకు మంచిగా ఉన్నాయి అన్ని మందు కలుపుతారేమో. ఓన్లీ రైస్ స్పూన్ మొత్తం అయితే ఉంది భయ్యా. ఇలా ఉంది. ఏదో మ్యాజిక్ ఉందా వంటోళ్ళ बस थैंक यू నెక్స్ట్ నుండి మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరదాగా కాకినాడ ఓ అక్కడి నుంచేనా? ఎందుకంటే ఈ మధ్య కిచెన్ స్టాఫ్ అంతా వెరీ ప్రాపర్ తెలుగు రెస్టారెంట్ అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి పేర్లు రెస్టారెంట్ పేర్లు పెట్టేసి సార్ క్యాచ్ అయ్యి అంటారు. ఏయ్ ఇక స్పెషల్ ఏంటన్నా క్యాటరింగ్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్ పోతుంది. నాట్ ఓన్లీ రెస్టారెంట్ అవుట్డోర్ క్యాటరింగ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వెజ్ థాలీ నాన్ వెజ్ థాలీ. మనం డిఫరెంట్ ఐటమ్స్ తినొచ్చు అని చెప్పి తెప్పించారు. నువ్వు వెజ్ థాలీలో తీసుకుంటే మనకి నాన్ వెజ్ థాలీ ఇదంతా చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్నిటితో విత్ వైట్ రైస్ బగారా రాగి ముద్ద అండ్ ఒక పులావ్తో కలిపి నాన్ వెజ్ థాలీ ఉంటుంది. ఇక వెజ్ థాలీ వచ్చేవాడికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ ఐటమ్స్. ఇవన్నీ ఎక్కడితో కాకుండా మనకి బయట అవుట్డోర్ క్యాటరింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ స్టార్ ఐటమ్ ఒకటి తెప్పిస్తాను. ఇప్పుడు ఈ గ్రేవీస్ చూసిన మూడు అన్ని ఒకేలాగా టేస్ట్ అవుతుంటాయి నీకు. కానీ ఇందులో కాదు అసలు నిజంగానే. మసాలా తినడానికి సపరేట్ అన్నా. Very nice. ఆవకాయ పచ్చడి కూడా వారానికి ఒకసారి పడుతుంది. అందుకే నీకు ఆ ముక్కలో ఆ ఫ్రెష్నెస్ ఆ గట్టిది ఫుల్గా ఉంటుంది. మన కొన్నాళ్ళ ఆ పుల్లదనం తెలిసి దానికి. తావకాయ అయితేనే అంత అది. ఏది? మేడం గారు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ बीए इन पॉलिटिकल साइंस కమింగ్ బిఏ ఇన్ పొలిటికల్. వాళ్ళ డాడీ పార్టీలో ఉన్నాడు. ఎమ్మెల్యే बीए इन पॉलिटिकल साइंस వాళ్ళ డాడీ ఎమ్మెల్యే. नो 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 बिजनेसमैन బిజినెస్ లో ఎమ్మెల్యే. गुवाहाटी అస్సాం యాక్చువల్ మా టీమ్స్ అన్ని వెళ్ళి అక్కడికే ప్లేఆఫ్స్ కదా టీంలు అన్ని వెళ్ళిపోయినాయి. అస్సాం ఈస్ వెరీ ఫేమస్ ఇన్ తెలుగు స్టేట్స్ యూనో మేడం. అవునా అంతా అస్సామే. ఓకే ఓకే అన్న మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నేను బీబీఏ చేశానండి అండర్ గ్రాడ్ ఢిల్లీలో. దాని తర్వాత బిర్యానా? ఛీ. అందుకే యాక్టింగ్లోది. ఓకే బీబీఏ నెక్స్ట్. దాని తర్వాత మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నా. కరోనా వచ్చింది, ఆపేసింది. కరోనా కాపాడింది. కరోనా కాదు, కరోనా కట్టేసి వదిలేసింది. అన్నా నువ్వన్నా నేను ఇట్లా చీప్ గా బీబీఏలు, ఆమె పొలిటికల్ సైన్స్. నేను ఇంటర్ ఎన్నాళ్ళ క్రితం పాస్ అయ్యావా? 2 years తర్వాత. పాస్ అయ్యావా నిజంగా? సూపర్ అచీవ్మెంట్ అన్న. మరి ఇంటర్ పాస్ అయ్యారని గట్టి అచీవ్మెంట్. గట్టి achievement. ఏ ఇయర్ లో అన్న? ఇప్పుడు బాగుందనా? ఏ ఇయర్ లో అన్న? ఆ ఇయర్ గురించి నీకు ఎదగడే. ఏ ఊర్లో? ఇక్కడ హైదరాబాద్. లోకల్ మీది ప్రాపర్? మహబూబ్ నగర్. ఇప్పుడు జిల్లాలు మరి నాగర్ కర్నూలు జిల్లా. ఆలేరేమో డాడీ రామాజీపల్లి అని మమ్మీది. సరే ఓకే అన్న. ఇప్పుడైతే ప్రాపర్ సెటిల్ హైదరాబాద్. బాన్ బాటపు ఎడ్యుకేషన్ అంటే ఇక్కడే. ఇక్కడనా? కలిపే కదా నేను. బాన్ బాటప్ ఎడ్యుకేషన్ అంతా ఎంత ఎడ్యుకేషన్ చేసేవి? ఇంటర్ ఎడ్యుకేషన్ అంతా ఇంటర్ ఎడ్యుకేషన్ కాదా? నేను ఎప్పుడు అన్నాను సార్? నీ ఎడ్యుకేషన్ కాదు. నాదే ఉందిలేండి ఎంటెక్ సెర్చ్ అన్నది. ఎంపీ ఎక్కడ చేశారండి? విజ్ఞాన్. విజ్ఞాన్. బట్ సీరియస్లీ అన్న సాఫ్ట్వేర్ క్యారెక్టర్ భలే ఉంటావు నువ్వు. తక్కువేసుకొని నన్ను నేను చూసుకున్నట్టు తేజాందనే ఇన్స్పిరేషన్. ఊరుకోయా. బట్ నిజంగా నేను వెళ్తా కదా ఆఫీస్కి, నేను టక్కేసుకుని వెళ్తా. వాటర్ బాటిల్ వచ్చి ఒకసారి నాకు అబ్బా మనం ఎందుకు ఆఫీస్ తక్కువ గిక్ అనుకుంటాం కానీ నేను చూసినా కార్తీక్ వేసాడు మనకేమైంది అనుకున్నా. ఏదో అభిమానంతో మీలాంటి వాళ్ళు సినిమాలు తీస్తూ ఉండాలి. అది నెలకి ఒక 7-8 సినిమాలు రిలీజ్ కావాలి. అందరికీ రావాలి. 3-4 అంత ఆశ లేదు నాకు. 3-4 వస్తే చాలు నాకు అడిగి. నీ దగ్గరికి వస్తే మంచి ప్రమోషన్ ఇస్తుంది. నిజంగా అందులో 3-4 సినిమాలు నా దగ్గరికి వచ్చిన వారానికి ఒకటి చేసుకుంటాను. అండ్ ఇప్పుడు స్టార్ ఐటమ్ అయిపోయినాయి మీ అయిపోయినాయి. న్యూస్ వీడు అదే ఏందో పెరిగి వచ్చింది. న్యూస్ వీడియో నాకు न्यूज वीड हाँ डालो डालो साल साल लव यू मैडम को। आप यूजली खाते हो आम और दही? नहीं मैं आज तक नहीं खाया। ఓకే నేను చాలా తక్కువ తిన్నా మేబీ 3-4 టైమ్స్ 1-2 టైమ్స్ ఓకే 1 to 6 7 ఓ నంబర్ ఫిక్స్ అవ్వండి. అక్క ఇప్పుడు దాకా తిన్నది ఒక ఎత్తు మొత్తం పావు దాటేసింది యాక్చువల్లీ యో తినమయ్యా నువ్వు మొత్తం పెట్టి మాట్లాడు తిన్నాడు నేను చెప్పను. ఈ కాంబినేషన్ నచ్చింది నాకు మన ఇద్దరికంటే. మాదేముంది ఇద్దరికి మెంటల్ ఉంది ఏదో మాట్లాడుకుంటాం అంతే నచ్చింది. ఏ కాంబినేషన్ ఇంకా మీ ఇద్దరు కాంబినేషన్ ఇంకా యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే ప్లేట్లో ఫుడ్ తింటారో డెజర్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఆప్షన్ ఇట్లా వేసుకొని తినేలాగా అంటే ఆ డిలేట్ ఈ డిలేట్ స్పూన్తో తినే అయితే ఏం చేయలేం కానీ ఇలా ప్లేట్లో వేసుకునే డిలేట్ అయితే తినండి అట్లనే బాగుంటుంది యాక్చువల్లీ. అక్కడక్కడ
अच्छा అచ్చా क्या है वो వచ్చిందా नचिंदी ఆ. మామిడికాయ ముద్ద హే ఎలాగైతే వచ్చిందో మామిడికాయ ముద్ద హే ఈ మామిడికాయ ముద్ద ఎలాగైతే వచ్చిందో ఇలాగా లైఫ్ లో కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి ఉంటారు కదా ఫస్ట్ లో సిగ్గు పడుతుంది ఎక్సెప్ట్ ఆకాష్ నువ్వు చెప్తా చెప్తా माय पेरेंट्स రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అది కంప్యూటర్ తీసుకోవట్లేదు అంటే సరే పోలే మీరు చెప్పండి సరే సీనియర్ కాబట్టి ఈ విల్ స్టార్ట్ దాని విల్ ఫాలో ओके నిన్ను చేసిన వాళ్ళు కాదు అందులో నువ్వు చేసిన ఇప్పుడు చాలా బాగుందండి. నేను ఏమేమి తిన్నా అంటే ఇక్కడ నా అది నేను చెప్పుకుంటా ఫస్ట్ లో చెప్పు కొడతారు. మీ ఆవిడ. పెళ్లి కాలేదు నాకు. మరి నువ్వు పెళ్లి చేసి నాకు అమ్మ నీ అమ్మ మీకు పెళ్ళి అవుతుంది అనుకుంటా. అది చెప్పు మరి ఒక ముగ్గురు క్రష్లు అంతే నాకు. ముగ్గురు చిప్పమ్మ అంటే నువ్వు క్రష్ చేసావు ఒక ముగ్గురు క్రష్ వాళ్ళు ఒళ్ళు కూర్చున్నట్లే సర్లే క్రష్ ఓకే ఒక క్రష్ ముగ్గురు మీద ఇష్టం ఉంటే వాళ్ళకి లేదు అందుకే కాబట్టి ముగ్గురు ఉన్నారు కదా. సరే అన్న నేను ఇష్టపడిన వాళ్ళు మా పిచ్చిది ఇష్టపడ్డది. అయ్యో అయ్యో మరి నువ్వు ఓకే చేయాల్సింది కదా. ఎవరిది అయ్యో నన్ను అయ్యో ఆమె నన్ను అయ్యో అన్నమా ఒప్పేసుకుంటే అయిపోయారు కదా నువ్వు ఒక అయ్యో అయ్యాడు అంటున్నా బాగా కలిపాడు ఆయన. చెప్పన్నా అంతే అది ఏమైంది ఇష్టపడింది చూడండి ఓ ఇప్పుడు ఉందా ప్రజెంట్ నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నావా మరి చెప్పవేంటి అది ఆ మైక్ తెచ్చాడు. అయ్యో వస్తున్నాను ఓకే ఈజ్ ఆల్రెడీ కంప్లీట్ అంట ఎవరికి పెళ్లి సంబంధాలు చూసుకుని ఆపేసుకోండి ఏమవుతూ ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నాడు మళ్ళీ ఆ అమ్మాయి అనవసరంగా అన్యాయం అయిపోద్ది మన గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరిలో అంటే అన్నావు కానీ ఆయన అన్వేషణలో ఉన్నారు నా కొంచెం పెడతాలే అవసరం లేదు నాకు. మరి ఎందుకు ఊరికే? ఇట్లే బాగుంది. నాకు బాగా సరే ఓకే అలా ఫస్ట్ లో ప్రజెంట్ వద్దు నాకు ఆయన లాగా ప్రెసెంట్ ఎవరు లేరండి అని అడిగినా కూడా ఫాస్ట్ తెలిసిందే కదా స్కూల్లో కాలేజ్ నీకు తెలివి వచ్చిన తర్వాత చెప్పు. నాకు స్కూల్లో కాలేజీలో అయ్యి మేము మస్తు చెప్తాను. నేను కొత్త కథ లేదా స్కూల్లో తెలివి వచ్చింది ఒక నిమిషం లాస్ట్ లో కావాలా నీకు మరి అడుగు నీకు కావాలండి నన్ను అడుగు. ఫాస్ట్ రీసెంట్ లాస్ట్ లో లాస్ట్ లో 2-3 ఏళ్ళు అయిందండి చెప్పు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఏం ఫీల్ అవ్వద్దు దానికి. మీరు అడిగిందే చెప్పాను నేను ఆఫ్టర్వర్డ్స్ కాదు 2-3 ఏళ్ళు అయింది అప్పటి నుంచి నేను సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టి సినిమానే నా ప్రేమ అనుకున్నా అదే 2-3 ఏళ్ళు అయింది ఇంకెవరి వరకు సినిమా చేస్తున్నా అంటున్నావు అంతేనా అంతే 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 ఓకే ఇప్పుడు మేడం గారు అడుగునా అయ్య बोले ए सबने बोला बोल हम बोले इन्हें बोला ఓకే ఫస్ట్ లో నో మేడం మేడం ఇన్ దిస్ హ్యాండిల్ మే సీరియస్లీ ఐ యామ్ టెల్లింగ్ యు लव इज ए वेस्ट ऑफ टाइम అక్క 8 minutes love is a best of time. from starting onwards actually in these features I am seeing one more heroine in Chashmika Mandan in this angle చాలా మంది చెప్పేసి కరెక్ట్ కరెక్ట్ చాలా మంది చెప్పారా చాలా మంది అయ్యా మరి నిజంగా అలాగే ఉన్నారు ఆమె రేపటి నుంచి కంటారు. సీరియస్లీ యువర్ ఇట్లే పూడ్చే మీ ఫీలింగ్స్ ఎవరికి అని but my feelings whom you got the feelings after seeing first time actually my name is Vijay Vijay Teja నా పేరు విజయ్ విజయ్ తేజ శివ శివ ఏంటి? మహాదేవ్ అదే అదే కదా అసలు ఈ అమ్మాయి చాలా సేఫ్ గా మాట్లాడు. దేవుడి మీద వేసి రాముడు రామ్ ఇప్పుడు దాకా చిన్న ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగుంది చాలా టేస్టీ సూపర్ థ్యాంక్ యూ నీ ఛానల్ Tasty, పేరు అదే కదా అసలు ఐ నో ఐ యామ్ టేస్టీ తేజ కాదన్నా ఆమెకే పాపం తెలియదు. आपको पता है टेस्टी से कॉलेज ఈయేనా ఏ షీ ఇస్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మైండ్ ఓహో డై హార్ట్ కాదు మేము మొన్న టీజర్ లాంచ్ అయిందన్న ప్రసాద్ లాస్లో నేను వచ్చి ఏంటి ప్రమోషన్స్ ఏం చేద్దాం అది అంటే నేను ఫస్ట్ మెయిన్లీ అయితే టేస్టీ తేజతో ఒకటి చేద్దామంటే ఆయన వచ్చి కోనే టేస్టీ తేజ అంటే మేబీ తెలుగులో కూడా ఉన్నారో తెలియదు మనం ప్యాన్ ఇండియా రేంజ్ కదా ఇది మీరు తినే ఉంటారు ఇప్పుడు దాకా తిన ఆంధ్ర వాడు తెలుగు వాడు అంటే ఎవ్వరు ఉండరు చాలా స్టేట్స్ లో ఫేమస్ చాలా బాగా ఇష్టంగా తింటారు కానీ ఇది ఈ ఫార్మేట్ లో తినుండ్రు టేస్ట్ చేయండి నేను చెప్తా టేస్ట్ చేసి ఫార్మేట్ చెప్పాలా టేస్ట్ చేయండి మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి 70 mm ఆ స్మెల్
ఆ ఫ్లేవర్ ఇంకొకటి పెట్టుకోండి. హే ప్రసాదం ఐస్ క్రీమ్. నిజంగా బుంది లడ్డు ఉంది. వావ్ ప్రాపర్ లడ్డు. మనం తింటే ఏ ఫ్లేవర్, ఏ స్మెల్, ఏ ఆరా వస్తుందో అది యాక్చువల్లీ మంచి ఐస్ క్రీమ్ ఫ్యూజన్ చేసి లడ్డు ఐస్ క్రీమ్ ఇది. వెరీ నైస్. ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరు కనీ విని ఎరుగుంటారు, అందుకే చెప్పాను. ఓహో ఇవి లడ్డు పీసెస్ కింద వేయలే, ఐస్ క్రీమ్ లోనే ఉన్నాయి. ఐస్ క్రీమ్ అదే జనరల్ గా కింద వేసి పైన ఐస్ క్రీమ్ వేస్తారు కదా, అట్లా లేదు ఇది. సూపర్. అసలు నేను మొన్న వచ్చినప్పుడు ఎవరే కనిపెట్టింది నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ తినంగానే నాకు వెళ్ళిపోయాను ఎక్కడికో, ఇట్లా ఐస్ క్రీమ్ ఏంటయ్యా బాబు అని. టూ గుడ్. విచ్ ఫుడ్ యూ లైక్ మోర్ మేడం? యూ ఈట్ వెజ్ ఓన్లీ రైట్? ఇలాంటివి అడగొద్దు ప్లీజ్, నన్ను ఎక్స్క్లూడ్ మీ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. ఓకే, యూ ఎలిమినేటెడ్. థ్యాంక్స్. వెళ్ళమ్మా. आज का फूड का खाया हमारे 5 सब मिनट अच्छा पहले. है that हाँ मुद्दा पल्लू मुद्दा पप्पू ముద్దపాలడ్. మొత్తం వాళ్ళు కాదు, అది मुद्दा पप्पू గుడ్డు పాలు. अंडा अंडा वाला. అలా नहीं नो नो अंडा ముద్ద अचार वाला मुद्दा पप्पू అంటయ్యా. दा दा मुद दा 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 No, he will come. Wait. Arey, please don't laugh. Seriously, Rashmika, I am not able to control myself. he will cut his heart. ఈయనకు వస్తాయి ఫీలింగ్స్. వస్తున్నాయి ఫీలింగ్స్ మీకన్నా? రాట్లే. నీకెందుకు పడతాయి ఇంకా? నువ్వు ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నావు కదా. పెళ్ళెప్పుడు? నేను 10 పైసలు తిన్నారు కదా అయిపోయింది. ఏది ఇదేనా? అన్నా మీకు నచ్చిన ఐటమ్స్ చాలా ఉన్నాయండి, ఒక 2-3 ఎందుకే ఎక్కడ పట్టుకుంటావు? ఎక్కడ ఆయనకి లవ్ లస్ట్ కి తేడా తెలియదు. మధ్యలో ఉంటుంది. తేడా. బతికిచ్చావు ఇంకా నయ్యో, నేను కూర్చుని ఉంటే అక్కడ అమ్మో దొరికేది కాదు తొడపెద్ద. ఏదో అడిగారు. ఫుడ్ ప్రాన్ ఫ్రై, ఇంకోటి రాగి సంగటి చికెన్ కర్రీ, అండ్ ఇదండి లడ్డు బూందీ లడ్డు ఐస్ క్రీమ్. ఇదైతే అసలు చాలా సర్ప్రైజింగ్. అసలు సీరియస్, నేను ఫస్ట్ బయట టేస్ట్ చేయగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయా. మీకు నచ్చిందన్న? అది నేను ఫుడ్ని డిస్క్రిమినేట్ చేయను. నేను ఒక్కటి మిస్ అయింది ఏంటంటే గుత్తొంకాయ పులావా, అదొకటి మిస్ అయినా. మిగతాది చికెన్ వచ్చింది, నాటుకోడి వచ్చింది, రొయ్యలు వచ్చినాయి, స్టార్టర్ ఫిష్ వచ్చింది, ప్రాన్స్ వచ్చినాయి, చికెన్ వచ్చింది. అది పొడుగు చికెన్ ఏది అది పన్నీర్. ఇంకొంచెం ఉంటే వాంతి వచ్చేది. ఆ పొడుగు ఒకటి ఉంది కదా, కొత్త కోడి వేపు. అదే నేను దాని తర్వాత బగారా వేసుకొని, బగారాలో ఆ రొయ్యలు వేసుకొని తిన్నా. దాంతోపాటు ముద్దపప్పు ఆవకాయ నేను తిన్నా వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే 2-3 సార్లు తిన్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ ముద్దపప్పు ఆవకాయ ఇక్కడ. లాస్ట్లో పెరుగులో మామిడికాయ ఇవ్వడు, బంగినపల్లి నూజివీడు బంగినపల్లి అది తీసుకొని పెరుగన్నం పెట్టారు. అన్నిటికంటే హైలైట్ ఇది. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయి పగిలిపోయినాయి ఎక్స్పెక్టేషన్స్. అంటే నేను ఒకటి డిసప్పాయింట్ అవుతాను చెప్పారా? ఐస్ క్రీమ్ తో సహా, నీళ్ళతో సహా. నీళ్ళు కూడా చల్లగా ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టారు. అందుకే అదే నా కానీ లేవు. కొత్త మళ్ళీ ప్రమోషన్స్ వచ్చి కొత్త కడుపు. కొత్త మేము ఇప్పుడు అసలు ఏం చెప్పాలంటే మీకు అబౌట్ అవర్ మూవీ విత్ అవర్ ఆడియన్స్ నేను చెప్తా. నువ్వే చెప్పు. నాకు మా డైరెక్టర్ శివ గారు ఆయన పిలిచి ఈ రోల్ నువ్వే చేయాలి అన్నప్పుడు, సరే నా కోసమే రాశారంటే ఎస్పెషల్లీ నీ కోసమే రాసా, హీరో హీరోయిన్ ఎవరైనా పర్లేదు, నాకు సినిమాలో ఫస్ట్ నువ్వే ఉండాలని చెప్పి ఫస్ట్ నన్ను తీసుకున్నాను. ఈయన రైటర్ గా కూడా పనిచేశాడు సినిమాకి. రైటర్ అంటే అదే జస్ట్ ఇన్కంప్లీట్ అని అంటే రాసిస్తాను నేను, అంతే కదా. రైటర్ ఏం కాదు, రైటింగ్ అంత నీట్గా కూడా ఉంటుంది అది. సో దీంట్లో నేను ఐఎమ్ ప్లేయింగ్ ఫ్రెండ్ ఫర్ ఆకాష్ అండ్ భైరవి ఈస్ ప్లేయింగ్ ఫీమేల్ లీడ్, మేల్ లీడ్, సెకండ్ లీడ్ అనుకోవచ్చు నన్ను. మీరా? ఓకే, నేను సెకండ్ లీడ్ అనుకోవచ్చు అనుకుంటా. నేను అనుకుంటా, మీరు అనుకోకూడదు, మీకు నాకు సంబంధం లేదు. అనుకుందాం. సో June 12th కొత్త మలుపు సినిమా రిలీజ్. అదే రోజు నా బర్త్డే అండి. ఆ రోజు హ్యాపీ బర్త్డే. కొత్త మలుపు రిలీజ్ సందర్భంగా బర్త్డే సెలబ్రేషన్, కొంతమందికి ఫ్రీ టికెట్లు. కొత్త మలుపు ఇది ఎడిట్లో లేపేస్తున్నా. లేదు, బేసిక్ గా నా ఛానల్ తరపున ప్రతి మూవీకి ఒక 10-15 టికెట్స్ నేను ఇస్తా. అది యాక్చువల్ లాస్ట్ లో చెబుతారు. యాక్చువల్ మీరు టాపిక్ స్టార్ట్ చేశారు కాబట్టి ఓకే డన్. అండ్ ఇంకోటి, తేజ గారు కనపడడానికి అంత పెద్దగా ఉంటాడు కదా, అంత మంచి మనిషి ఆయన. మా హీరోయిన్ ఈ రోజు ఓన్లీ వెజ్ తింటుంది కాబట్టి హీరోయిన్ ఒకతే అంటే సింగిల్ గా ఫీల్ అవుతుంది కాబట్టి ఆయన కూడా వెజ్ తిన్నారు. జస్ట్ టేస్ట్ చేయన్న ఆఫ్ కెమెరా కూడా చేయలే ఆయన, అదే ఆయన చెప్పమన్నాడు అన్న. బేసిక్ గా సందర్భం ఎప్పుడు రాలేలే కానీ వీడియోలో నాట్ ఓన్లీ హీరోయిన్, ఇప్పుడు హీరో గారు కానీ వచ్చిన ఆర్టిస్టులు ఎవరైనా కానీ వెజ్ ఒక్కళ్ళు ఉన్నా కానీ ఐ విల్ బి వెజ్ ఫర్ దట్ డే టు గివ్ కంపెనీ ఫర్ దెమ్. ఇవ్వాలి. నన్ను ఎందుకు వచ్చి ఫస్ట్ టైం కదా మంది కూర్చున్నారు, అందరూ నాన్ వెజ్ వాళ్ళు కొంచెం డిస్పెన్స్. ఎందుకంటే స్టార్టింగ్లో నేను
తినేసేవాడిని, ఇబ్బంది ఏం లేదు, ఎవరేం ఫీల్ అవ్వలేండి. కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత అవును కదా సరే మనం కూడా కంపెనీ ఇస్తే బాగుంటుంది, ఒకరే వెజ్ తింటున్నారు. దెన్ ఐ స్టార్ట్. ఎందుకంటే ఎప్పుడు తినే నాన్ వెజ్ కదా. జస్ట్ ఫర్ యూ రష్మిక. थैंक यू. విజయ్ దేవరా पूरा तेल को मैं कुछ 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 आके के बोल के लास्ट में तेरे लिए बोल दिया. ప్లీజ్ డోంట్ స్మైల్ యార్. నేను వెళ్ళిపోతాను వాళ్ళిద్దరు అదే కదండి వాళ్ళు ఓకే ఓకే అన్న అన్న. సో ఈయన ఆకాష్ అని మీ అందరికీ తెలుసు. తెలియదు అనుకుంటా. మీకు మహేందర్ గారు తెలుసు, అండ్ నేను కొత్తవాడిని. నా సినిమా కొత్త మలుపు రాబోతుంది 12 జూన్. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ తో మీల్ చేసిన, అలాగే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ Yes, exactly. తెలుసు. సో సీ యూ ఇన్ థియేటర్స్ సూన్. పెద్దలు యూట్యూబర్స్ ఇట్లా మాకు సపోర్ట్ చేయడం వల్ల చిన్న నిజంగా థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ మమ్మల్ని పిలిచినందుకు. మమ్మల్ని యూ సో మచ్. నాకన్నా చిన్నవాడు అయినప్పటికీ నాకన్నా పెద్దోడు అనే పిలిచి అన్న అని పిలుస్తున్నా కాబట్టి థ్యాంక్స్ తేజాలో. థ్యాంక్ యూ. ఫైనల్లీ నేను చిన్నవాడు ఒప్పుకున్నాను, రాదు ఉంగరం వదిలే. అమ్మా అబౌట్ కొత్త మలుపు విత్ అవర్ ఆడియన్స్. मैं तथास्तु क्रिएशन को थैंक यू बोलना चाहती हूँ Yeah, where is the Nishi's क्योंकि मुझे अपॉर्चुनिटी दिया है एंड मैं सबको रिक्वेस्ट करती हूँ कि 12 जून को हमारा मूवी रिलीज हो रहे हैं एंड सब लोग आइए. कीप ब्लेसिंग्स एंड थैंक्स. आपको भी थैंक यू बोलना चाहूँगी, हमें सपोर्ट किया है ना. वीडियो को अच्छे से शेयर कीजिए. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చాలా బాగా వీడియో చేసావు, ఐ లవ్ యూ. నువ్వు నాతో షేర్ చేసుకుని ఉన్నా కానీ అంటున్నా, అంతేగా మేడం? ఏంటా చెప్పిన ముక్కలు అంత అర్థం ఉందా? అదే అంత ప్రేమ ఉందా? ప్లీజ్ షేర్ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ మీ, లైక్ దట్ ఓన్లీ యూ టోల్డ్. ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక, లవ్ యూ. సారీ ఐ ఫర్గాట్, పేరు అదే వచ్చేస్తుంది. ఇంతగా పేరు ఓకేనా? ఎవరిది? హీరోయిన్ గారు కొత్త మలుపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. ముగ్గురికి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మహేంద్ర అన్న, హీరో గారికి, హీరోయిన్ గారికి, తెలుసు అన్న పేరు తెలుసు, వాళ్ళు హీరో హీరోయిన్ సంబంధిస్తున్నా అంతే. దానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. జూన్ 12వ తారీఖు మన బర్త్డే రోజు సినిమా రిలీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో హ్యాపీగా చూసేయండి. టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం. యాక్చువల్గా నేను ఎప్పుడు వచ్చిన వాళ్ళందరినీ మేము ఎందుకు చూడాలి అని క్వశ్చన్ అడుగుతా, బట్ ఈరోజు నేను చెప్తున్నా మీకు ఎందుకు చూడాలనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక నేను చెప్పినట్టే ఒక్క సినిమా అయినా కానీ చేసింది ఆయన కథ సెలక్షన్లో ఆయన మీద ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకోగలిగాడు ఫస్ట్. సెకండ్ వచ్చేప్పటికి టీజర్ చూసినా, ట్రైలర్ చూసి, సాంగ్ కూడా చూసినా, బేసిక్గా ఒక టీజర్తోనే అరే అవ్వ ఏదో ఉందరా దీంట్లో కొత్తగా ఉంది అనే ఒక భావన అయితే కలిగింది. అలాంటి ఐ మీన్ ఇంప్రెషన్ కలగటం చాలా అరుదు. అలాంటి వాటిలో మీ సినిమా ఒకటి. అందుకని ఈ యొక్క రీజన్స్తో నేను వెళ్దాం అనుకున్నాను. ఇంకోటి కొత్త రీజన్ చెప్పా కదా, మా ఇన్స్పిరేషన్ స్టార్ మహేంద్ర కార్తీక్ అలియాస్ భయ్యాకి కూడా ఇది మంచి బ్రేక్ అవ్వాలని చెప్పి హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా. మా టేస్టీ తరపున, మా సబ్స్క్రైబర్స్ అందరి తరపున ఈ సినిమా 12వ తారీఖు వెళ్ళి చూసి ఇది మంచి హిట్ చేయాలని మనసుగా కోరుతున్నా. ఈ అమ్మాయికి టీజర్ చూసిన తర్వాత బాగానే ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియదు ఆజీ క్యాజీ అని ఆ మైండ్ ఏంటిది అది. దాంట్లోనేమో అచ్చ తెలుగు అమ్మాయి లాగా లంగా ఓని కట్టుకొని చాలా అంటే చాలా బాగున్నారు. ఇక్కడికి వచ్చి ఆజీ క్యాజీ నాకు అర్థం కాలేదు సీరియస్లీ. చేతిలో క్యాబేజీ పెట్టారు. అదే మీకు ఇది మంచి సక్సెస్ కంటిన్యూస్ గా అవ్వాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. 12వ తారీఖు మనం చూడాల్సింది కొత్త మలుపు. థ్యాంక్ యూ అండి, బై బై, లవ్ యూ. జూన్ 12 కొత్త మలుపు చూడండి.